స్మోక్ వేస్తే మనం ఈగలు కొట్టొస్తుంది లేదని కొడితే పర్లేదు కంగారు ఇలా భయపడితే ఎలా కుడితే మంచిగా. అవునండి. అయితే నాన్నకు కొట్టి కాళ్ళ నొప్పులు పోతాయి సార్. ఇది కుడితే దీని పాయిజన్ మన బాడీలో 6 months ఉంటుంది. మనకి యాంటీబయాటిక్లో పనిచేస్తారు. కుట్టాకు ప్లీజ్. లోపలికి వెళ్తాను కాసేపు మనల్ని కుట్టాలని ఉద్దేశం ఒకటి ఉంటుందండి. ఇది టోటల్ బాక్స్ మొత్తానికి 16,000 to 7,000 పీస్ ఉంటాయండి. ఒక్కొక్క ఈగ రోజు 5-6 కిలోమీటర్ల ఫీల్డ్గా వెళ్తారు. కింద హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్ నుంచి వెళ్తా ఉంటే వస్తూ ఉంటాయి. వెళ్ళేసి పువ్వులోంచి మకరందం ఉంటుందండి, నెక్టార్ అంటారు. అది తెచ్చుకొని ఈ హోల్లో పెడతాయండి. అవి తినేసి వాటి గొంతులో హనీ హోల్ ఉంటుంది. వాటిలోంచి ఇక్కడ చూసి తలగలా పెట్టేసింది. ఇలా పెట్టేసి హనీ అనేది డ్రాప్స్లా పోస్తూ ఉంటాయి. వీటన్నింటి వర్కర్స్ పీస్ అంటారండి. వీటి లైఫ్ టైం అసలు 40 days అనమాట. 40 days లైఫ్ టైంలో స్పూన్ ఎన్ని పెట్టి ఒక్కో ఈగ చనిపోతుంది అనమాట. క్వీన్ అండి, ఏదో చూపిస్తాను. అవునండి, ఏదో ఫ్రేమ్లో ఉంటుంది. తర్వాత రాణి ఏమండి వ్యాక్స్ ఇంకా భయపడబాకండి, కుట్టండి. చూపిస్తానండి. తర్వాత క్వీన్ బీ ఉంటుంది, ఏదో ఫ్రేమ్లో ఉంటుందండి. దాని దివ్య కొంచెం కొడుకు ఉంటుంది, ఒకటే ఉంటుంది. దాని లైఫ్ టైం 2 years ఉంటుందండి. రోజు 1000 నుంచి 14 గుడ్లా పెడతా ఉంటుంది. ఈ కింద పక్క చూడండి బ్రౌన్ కలర్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ అనమాట. ఆఫ్టర్ 15 days కొత్త పీస్ బయటకు వస్తాయండి. తర్వాత మేల్ పీస్ ఉంటాయి, ఓన్లీ మ్యాటింగ్ పర్పస్ కోసం ఉంటాయి. ఆఫ్టర్ మ్యాటింగ్ మేల్ పీస్ చనిపోతుంది అనమాట. మేము ఓన్లీ ఎంటీ ఫ్రేమ్ ఇస్తామండి. ఈ షీట్ అంతా కూడా ఎవరి హోల్ అవే చేసుకుంటాం. తర్వాత మనల్ని కుట్టేది వర్కర్స్ కొడితే దీని వెనక ముళ్ళు ఉంటుందండి. అది మనల్ని బయట చేయగానే లోపల దిగిపోతుంది, లాగేసుకుంటుంది. ఆ స్మెల్ కానీ అంటే ఫస్ట్ ఎవరైతే ఒక ఈగ ఉంటుందో మిగతా కూడా అతనే కొడితే వచ్చి పక్కన ఎవరు కూడా కొట్టమన్నమాట. అతను టార్గెట్ అవుతాడు అనమాట. ఈ బాక్స్ మొత్తానికి 40 days వస్తే 7 kilos వస్తుంది హనీ అనేది. హనీ ఏంటంటే ఫస్ట్ డ్రాప్స్ లాగా వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, డ్రాప్స్ ఇవి చూడండి. ఇక్కడ టోటల్ హనీ ఉంది దీంట్లో. ఇట్లా డ్రాప్స్లా వస్తాయి అనమాట. దీంట్లో ఏంటంటే మాస్టర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాయంటే ఇదే వ్యాక్స్ పెట్టేసి, ఇది కూడా ఫ్లవర్ అండి, ఇది కూడా పూలు చూస్తుంది అనమాట. ఇదే వ్యాక్స్ పెట్టేసి హనీ ఫిల్ అయినాక లేయర్లా క్లోజ్ చేస్తాయండి. అలా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న మాస్టర్ అంతా పోతుంది, వచ్చే హనీ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది అనమాట. సీజన్ బట్టి ఉంటుంది. సమ్మర్లో వచ్చే ఒక టేస్ట్ ఉంటుంది, వింటర్లో టేస్ట్ ఉంటుంది. ఫ్లవరింగ్ బట్టి టేస్ట్ కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఇన్ టోటల్ ఇయర్ మొత్తం ఇక్కడ 6-7 type ఆఫ్ వెరైటీస్ హనీస్ ఉంటాయి అనమాట. ఇలా ఉంటుంది. మేము హనీ ఎలా తెస్తామంటే ఇటు ఇలుస్తామండి. ఇలిచిన తర్వాత ఈ సీలెస్ ఉన్న నైఫ్ని లేట్ కోస్తాం మేము. మా దగ్గర ఈ మిషన్ ఉంటుందండి, సెంట్రల్ ఫస్ట్లో దాన్ని ఇట్లా రౌండ్ తిప్పుతాం అనమాట. ఎస్, తిప్పంగానే హనీ వరకు కారిపోతుంది. ఈ ఎక్స్ కానీ ఏది డ్యామేజ్ అవ్వదు. తెచ్చి మళ్ళీ దీన్ని సేమ్ దీంట్లో పెట్టేస్తాం అనమాట. ఇట్లా ఈ షీట్ 2-3 సార్లు ఉపయోగపడుతుందండి. తర్వాత ఈ షీట్ హార్డ్ అయిపోతుంది, దీనికి కరబెట్టేస్తే వ్యాక్స్ వస్తున్నాను. ఇది మా దగ్గర నుంచి గోల్డ్ షాపులు తీసుకుంటారండి. ఉంగరాల్లో లక్కలో దీన్ని పెడతా ఉంటారు. దీంతో క్యాండిల్స్ చేస్తారు, సోప్స్ చేస్తారు, బ్యూటీ పార్లర్లో ఫేస్ ప్యాక్ వాడతాం. ఇట్లా అన్నీ ఇది కూడా వేస్టేజ్ కాదనమాట. ఇలా ఉంటుంది ఇది స్టైలిష్. మీరు ఫొటోస్ తీసుకోండి పర్లేదు. నేను ఒకసారి మీకు క్వీన్ బీ చూపిస్తాను. దీంట్లో చూడండి, ఎక్స్ కూడా చూడండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వైట్ చలో ఇచ్చేసి చుట్టుకి. ఇదిగోండి మేడం, క్వీన్ బీ అమ్మ. ఇది సామాన్యం కనపడుతుంది, ఏదో ఫ్రేమ్లో ఉంటుంది. ఇదిగోండి చూడండి, మనం చేపెడుతుంటే దాన్ని కాపాడుతుందండి. అది మనం కుట్టనీయకుండా మనం నేను చేస్తానని చెప్పేసి అసలు క్వీన్ బీ దగ్గరికి వెళ్ళకూడదండి. వెళ్తే కుట్టేస్తాయండి. చూసారండి కొంచెం పొట్టి. ఏంటంటే దాని డ్యూటీ ఏంటంటే ఎవరి హోల్ తిరుగుద్దండి. తిరిగేసి వెళ్ళి ఎక్కడ హోల్ ఖాళీ ఉందో అక్కడ వెళ్ళి ఎక్స్ పెడతా ఉంటాం. ఇది ఫారెస్ట్ అనే అండి. ఇది లోకల్ ట్రైబల్స్ తీసుకుంటాం అనమాట. వాళ్ళు ఫారెస్ట్లో వెళ్ళి పొట్టుదేను అసలుకి 1 yearలో బేబీసుకుంటుందండి. ఇది పొట్టుదేను సంవత్సరంలో పిల్లల కోసం వాడుతూ ఉంటారు. కర్రల పుట్టుల్లో ఉంటూ ఉంటారు. రాక్స్ పై పెట్టి హనీ అండి. ఇది సినిమాలు ఉంటుంది. ఇది చిన్నగా ఉంటుంది కదా, రాక్స్ పైన పెట్టేది పెద్దగా కదండి, ఇంత పెద్దగా ఉంటుంది పీస్ అనమాట. ఈ వస్తానికి మీడియం వేసి వీటిలో తేడా లేదు మేడం. ఇది ఏంటంటే వీటికి తేడా ఏంటంటే హనీస్కి స్మాల్ పీస్ అసలు ఏంటంటే ఓన్లీ చిన్న ఫ్లవర్స్ నుంచి హనీ మాత్రం కలిపేస్తాయి. చాలా చిన్న ఫ్లవర్స్ అంటే దాంట్లో మెడిసిన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు పెడతానికి బాగుంటుంది అనమాట. ఈ దేశాలకి రాక్ పీస్, ఈ దేశాలకి ఏంటంటే ఓన్లీ పెద్ద ఫ్లవర్స్ అన్ని కలిపేస్తాయి మేడం.
ఇందులోకేమో ఇది మీడియం వేసి అంటారు. ఇవేంటంటే ఒక మాది చిన్న ఫ్లవర్స్ నుంచి ఒక మాది పెద్ద ఫ్లవర్స్ హనీ కలెక్ట్ చేస్తాం. అంటే అదే వేరియేషన్, అందరితో ఏం లేదు. ఏదైనా హనీ వాడే విధానం బట్టే ఉంటుంది మనం. ఓకే, థ్యాంక్ యూ.